ఏక్నాథ్ షిండే నంబర్ 1 కూడా మీరు ప్రస్తావించారు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అందులో ఉన్నాడు. బీజేపీతో టచ్‌లో ఉన్నాడు. ఆయనే అయ్యే అవకాశం ఉందని కూడా ఒక మాట అన్నారు. ఆ ఎపిసోడ్ ఏంటి? అంటే వాస్తవంగా బీజేపీ జాతీయ పార్టీ, పార్టీ అంటే పార్టీ మొత్తం కాదు. అక్కడ ఉన్నది ఎవరు? మొత్తంగా నలుగురు మధ్య నడుస్తుంటుంది ఇది. 4 స్తంభాల ఆట నడుస్తుంటుంది. అచ్చా! నాగపూర్ నుంచి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రధాన చీఫ్ ఎవరైతే ఉంటారో సర్సంఘ వాళ్ళు చాలక వాళ్ళు ఢిల్లీ స్థాయిలో బీజేపీని చూడడానికి ఆర్ఎస్ఎస్ తరఫున ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటారు వాళ్ళు. తర్వాత మోడీ, అమిత్ షా, ఈ నలుగురేగా. ఈ నలుగురు తప్ప ఈ రాష్ట్రంలో ఈడీ ఎక్కడికి పోవాలన్నా, ఐటీ ఎక్కడికి పోవాలన్నా, లేకపోతే సిబిఐ ఎక్కడికి పోవాలన్నా, ఏది ఎక్కడికి పోవాలన్నా ఈ నలుగురి మధ్యనే తెలుస్తుంది, జరుగుతుంది. అంతేగా, ఇంతకు మించి ఇంకా ఇక్కడెక్కడ కూడా ఏది ఉండదు. అసలు నక్సలైట్లకు కూడా ఇంత రహస్యం ఉంటుందో లేదో కానీ వీళ్ళు మాత్రం చాలా పక్కడ్బందీ రహస్యాన్ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా అదును చూసి దెబ్బ కొట్టడం బాగా నేర్చుకున్నారు. అవును. కవిత అరెస్ట్ గురించే ఈ రాష్ట్ర నాయకత్వం, లేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే పార్టీ నాయకత్వం, ఆ పార్టీలు చేరిన వాళ్ళు అలుగుడు, ఏడ్చుడు, తూడ్చుడు, వెళ్ళిపోతామని బెదిరించుడు ఎన్ని చేసినా చేయలే. చీమ గుట్టినట్టు కూడా చేయలే. ఎందుకు చేయలే? వాళ్ళకు ఓ లెక్క ఉంటుంది, అవును. వాళ్ళకు ఓ తిక్కు ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు ఎందుకు చేసినారు? కేజ్రీవాల్ని కటకటాల పాలు చేయడానికి కవితని ముందు చేసి ఆమె ద్వారా కస్టడీలో స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ని ఈ లిక్కర్ స్కామ్కి తుది అంకం తీసుకుపోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు మరి గతంలో ఎందుకు చేయలే? వాళ్ళకు లెక్క ఉంటుంది. మనం చేయమన్నప్పుడు చేయరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఏది చేయాలి, సిఐఏ ఎప్పుడు తీసుకురావాలి, లేకపోతే ఇంకోటి ఎప్పుడు తీసుకురావాలి, యూసీసీ ఎప్పుడు తీసుకురావాలి, రామ మందిరం పూర్తిగాని రామ మందిరాన్ని ఇంకా 3 ఏళ్ల కంటే ముందే ప్రారంభోత్సవం ఎట్లా చేయాలి, వాళ్ళకు లెక్క ఉంటుంది అన్నీ. అచ్చింతల రూపంలో ఇంటింటికి బియ్యం ఎట్లా పోవాలి. కాబట్టి వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. మేము చెప్పేదానికి గతం వర్తమానం ఆధారంగానే మేము మాట్లాడుతున్నాం. మేము జ్యోతిష్కులం కాదు. మేమేదో ఎవరి మీద కోపంతోటో ఎవరి మీద అభిమానంతో చెప్తలేము. సరే, మీరు నంబర్ 2ని తీసుకొచ్చారు రంగంలోకి. కానీ నంబర్ 1 ఏక్నాథ్ షిండే అని అందరూ చెప్తున్నమాట, చాలామంది చెప్తున్నారు. ఇంకోటి బీజేపీకి ఆయన ఎంత సన్నిహితంగా ఉన్నాడో చూస్తున్నాం మనం. ఈయన వెళ్ళగానే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఈయన కావాల్సిన ఎలా ఇస్తున్నారో మనం చూస్తున్నాం. దానిలో ఏమన్నా ఉందా కాన్సెప్ట్? అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో 2 రకాలు ఉంటారు. అవసరం కోసం ప్రేమతోటి ఉండేది ఒక రకం ఉంటుంది, నమ్మకంతో ప్రేమతో ఉండేది ఒక రకంగా ఉంటుంది. రైట్. రేవంత్ రెడ్డి విషయంలో అది అవసరం కోసం ప్రేమతో ఉన్నారు. ఓకే. ఆయన ఏమి నమ్ముతలేరు. కానీ పొంగులేటి విషయంలో మాత్రం నమ్మకంతో కూడిన ప్రేమ. అది అవసరంతో కూడిన ప్రేమ వేరు, నమ్మకంతో కూడిన ప్రేమ వేరు. తేడాలు ఉంటాయి. 2 దిక్కుల ప్రేమ ఉంది, కానీ తేడాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎవరు దీర్ఘకాలికంగా మనోడవుతాడు, కొద్దిగా ఎంతో కొంత మచ్చ లేకుండా ఉండాలి, ఎంతో కొంత భయభక్తులతో ఉండాలి, డాలర్స్ ఉండాలి, గట్టిగా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఆలోచనతోటి వాళ్ళు, నా ఉద్దేశంలో అయితే సరే మనకు ఏమన్నా సంకరి అటు ఇటు అయినప్పుడు కొద్ది అవసరం కోసం, ఏదైనా కొంతకాలం అవసరం కోసం రేవంత్ రెడ్డి మీద మొగ్గు చూపుతారేమో కానీ అది అవసరం కోసమే. అదేమో పూర్తి నమ్మకంతో కాదు. ఒకవేళ లేదు ఈయనతోటే అనుకున్న కార్యం పూర్తి చేయొచ్చు అనుకుంటే ఈయనతోటి చేసి పడేస్తారు. కాదు, 8 సీట్లున్న బీజేపీ ఏంటి సమీకరణాలు, ఇంత విధ్వంసం ఎలా చేయగలదు? ఇప్పుడు మీరు 16 రాష్ట్రాలు మీరే చెప్పిండ్రు, మనం చూసినాం. దాంట్లో ఒక్క సీట్ లేని రాష్ట్రంలో కూడా చేసిన చరిత్ర ఉంది. మరి 8 ఉండంగా, ఇంత పెద్ద చరిత్ర ఉండంగా, 8 చాలా పెద్ద సంఖ్య కదా, పెద్ద లెక్కేం కాదు ఇది. రేపు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అక్కడ కేంద్రంలో వాళ్ళకి సరిపోయిన సంఖ్యా ప్రకారం అక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇంకా ఈ దేశంలో ఇంకేముండవు. మరి రెండో హోప్ ఏం కనబడట్లేదు కదా నీటి కాంగ్రెస్ నుంచి హోప్ కనబడుతున్న. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కావాలంటే ఎట్లా ఇండియా కూటమి
గెలిస్తే అవుతుంది. మరి ఇండియా కూటమి ఇప్పుడైతే ఆల్రెడీ చూసారు విచ్ఛిన్నం అయిపోయింది పూర్తిగా ఎక్కడో అక్కడ కనీసం కేజ్రీవాల్ అరెస్ట్ అయితే కూడా ఈ కామెంట్ చేసిన వాళ్ళు లేరు అసలు. వాళ్ళు ఏదో ఒక చిన్నగా ఏదో మాట్లాడుతున్నారు, మమత ఏదో మాట్లాడింది, ఇంకేదో మాట్లాడుతున్నారు, కానీ అది సరిపోదు. అది ఒక ఎమర్జెన్సీ తల మించినటువంటి పరిస్థితి ఇది. అవును, నిజం. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి పాలన అయితే దాని మించిన పాలన ఇప్పుడు మనకు అవపడతా ఉన్నది. చట్టాలు లేవు, న్యాయ రాజ్యాంగం లేదు, ఏది లేదు. అరే ఒకవైపు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు లేకుండా, అనుమతి లేకుండా అసలు ఏమి చేయొద్దు. ఈజ్ ద బాస్. మరి అట్లా ఉన్నటువంటి పరిస్థితులలో మరి వాళ్ళు రాజ్యంగా ఇళ్ళలో దొరబడతాండ్రు, ఎత్తుకొచ్చుకుంటాండ్రు, ఏమేమో చేస్తాండ్రు. జడ్జిలు మాకు అనుకూలంగా లేరనుకుంటే జడ్జిలు మార్చిపడేస్తాండ్రు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏది సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదో కొద్దిగా అనుమానం రాగానే ఆయనతో రాజీనామా చేయించిండు. అసలు ఎక్కడున్నాం మనము? ఏ విధమైనటువంటి పాలనలో ఉన్నామా? అసలు ఒక రకంగా ఇదంతా ఊహించుకుంటా ఉంటే 1919-22 మధ్య ప్రపంచంలో ఒకనాడు మనం ఫాసిజాన్ని చూసినాం. ఒక హిట్లర్ రూపంలో, ఒక ముసోని రూపంలో మనం ఫాసిజాన్ని మనం చదువుకున్నాం. కానీ ఈరోజు మన కళ్ళ ముందే అవన్నీ కనపడతా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో బ్రిటిష్ వాడు కాలు మోపడానికి 13 సార్లు దండయాత్ర చేసిన సాధ్యం కానటువంటి గడ్డ మీద ఇవాళ మనువాద ప్రాతిపదికతోటి ఈ రాష్ట్రంలో పాలన చేయడానికి ఉవ్విల్లుడుతున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకు సహకరించే లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో వెన్నుపోటుదారుగా తయారవుతున్న వాళ్ళ గురించి మాట్లాడకపోతే అది న్యాయం కాదు. ఇంకొక విషయం చెప్పాలి మీరు, అంటే మీరు అన్నీ కుల్లం మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పాలి. కేసీఆర్ ఉంటే ఈ రాష్ట్రంలో, కేసీఆర్ బలంగా ఉంటే ఈ రాష్ట్రంలో బీజేపీ అడుగుపెట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు అన్న దాంతోనే వాళ్ళ కేసీఆర్ని జాగ్రత్తగా అడ్డు తొలగించారు అన్నమాట వింటున్నాను నేను. నిజమేనా? అంటే అట్లేం కాదు. వాస్తవంగా చెప్పాలంటే మనం కొద్దిగా వెనక్కిపోతే భారతదేశంలో బీజేపీకి ప్రాణం పోసింది, పెద్ద చేసింది దేశవ్యాప్తంగా చూస్తే పివి నరసింహారావు గారు. అవునా? తెలంగాణ వరకు చూస్తే 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలని అట్లనే ఉండనిస్తే బీజేపీ ఈ స్థాయికి వచ్చేదా? రాదు. మనం పాలు పోసి పెంచుకుంటే నిన్ను కాటేస్తుంటే దిక్కుదశ లేకుండా అయిపోయినావు. మాట్లాడించే వాళ్ళు, ఊడరించే వాళ్ళు, పలకరించే వాళ్ళు, కనీసం బిడ్డ పరిస్థితుల్లో ఉంటే పోయి చూసుకునే పరిస్థితి లేనటువంటి స్థాయికి ఎందుకు వచ్చినావు అంటే ఇక్కడ రాజకీయపరమైనటువంటి జిత్తులు సక్రమంగా ఏకపోతే, భవిష్యత్తుని అర్థం చేసుకోకపోతే గిట్టనే జరుగుతుంది. ఆ రోజు ఇంకా కాంగ్రెస్ పార్టీ అట్లే ఉంటే బీజేపీ ఈ స్థాయికి ఎదుగునా? అడుగు కూడా పెట్టలేదు. వాళ్ళకి ఆశ పుట్టిన అసలు అనుకూలమైన వాతావరణం తయారు చేసి ఇక ఇప్పుడు మనకి యుద్ధంలో మొత్తం ఆయుధాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఇప్పుడు పులిని లేపినవు. మనం అడవిలో ఏం చెప్తారంటే పెద్దోళ్ళు, వేటగాళ్ళు, అరే పులిని లేపొద్దు, లేపినవంటే పులి మీద కూర్చొని స్వారీ చేయగలిగే ఆ దమ్ము, ధైర్యము, శక్తి ఉంటేనే పులిని లేపమంటారు. పులిని లేపితివి, గురకబెట్టి పంటివి, అది మింగకుండా ఉంటుందా? అది ఇవాళ వాళ్ళేదో వాళ్ళంతటా వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టడానికి భయపడుతున్నటువంటి బీజేపీని అసలు ఇక్కడనే కాదు, సౌత్ ఇండియాలో వాళ్ళు వాళ్ళకి బలం లేని కర్ణాటకలో కూడా ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి సంపాదించిన తెలంగాణలో ఎందుకు చేయలేకపోయిండ్రు? మరి అటువంటి గడ్డ మీద అనవసరంగా ఇటువంటి ప్రయోగాలు చేసి, తిక్క పనులు చేసి, అవగాహన లేని పనులు చేసి ఇవాళ ఇంత చేస్తే ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయలేం. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే. కేసీఆర్ చేసిన అనాలోచిత నిర్ణయాల వల్లనే, చర్యల వల్లనే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయలేం. కాబట్టి ఆయన పెంచి పోషించింది ఆయన అనుభవించాల్సింది. ఇప్పుడు ఏం చేయలేం. కేసీఆర్ ఇప్పుడు మన చాలామంది ఏమనుకున్నారు, సుప్రీంకోర్టులో కేసులు ఎత్తే నేను కాపాడబడుతున్నా, లేకపోతే
ఫలానా రకంగా నేను కాపాడబడుతున్నాను అన్నారు. అనుకున్నాను. 19వ తేదీ దాకా గడువు ఉన్నా కానీ వచ్చి 4 గంటలు ఎత్తుకపోతే ఏం చేశారు? సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇంకోరు ఏం చేసింది, నీ డబ్బు ఏం చేసింది, నీకు అనుకూలమైన నీతో దోస్తాను చేసిన వాళ్ళు ఏమైండ్రు, తిన్నోళ్ళు తాగినోళ్ళు ఏమైంది ఇప్పుడు? కాబట్టి ఏముండదు. ఒకసారి ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుంటే, బీజేపీ అమిత్ షా మోడీ నిర్ణయం తీసుకుంటే ఇక వాళ్ళు ఈ భూమండలం మీద పకడ్బందీగా వాళ్ళని ఆపేటోళ్ళు ఎవరు ఉండరు. అమలు చేసుకుంటా పోతారు. కాబట్టి దీనికి వాళ్ళు ఏది భయపడో, ఈయన ఏదో పెద్ద ఇదనో అదేం కాదు. ఓకే. వాళ్ళు ఏది ఎప్పుడు చేయాలనో వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది, ఒక తిక్కు ఉంటుంది, దాని ప్రకారమే చేస్తారు.